శ్రీ గురుభ్యో నమః. నమో దేవ్యై మహాదేవ్యై శివాయై సతతం నమః. నమః ప్రకృత్యై భద్రాయై నియతాః ప్రణతాస్మతాం. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం. నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. అర్చనకాలే రూపగత, సంస్కృతికాలే శబ్దగత, చింతనకాలే ప్రాణగత, తత్వవిచారే సర్వగత. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. 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 త్రిశతి ఉత్తరపీఠికలో 48, 49, 50 శ్లోకాల్లో 50, 51, 48, 49, 50, 51 ఈ 4 శ్లోకాల్లో విశేషాలు తెలుసుకుందాం. యద్యత్ సాధ్యతమం కార్యం తత్తదర్థమిదం జపేత్ తత్తత్ఫలమవాప్నోతి పశ్చాత్ కార్యం పరీక్షయేత్. ఇలాంటి భావం ఇంతకుముందు వచ్చింది. యద్యత్ సాధ్యతమం కార్యం తత్తదర్థమిదం జపేత్ తత్తత్ఫలమవాప్నోతి పశ్చాత్ కార్యం పరీక్షయేత్. యత్ యత్ సాధ్యతమం కార్యం తత్ తత్ అర్థం ఇదం జపేత్ తత్ తత్ ఫలం అవాప్నోతి పశ్చాత్ కార్యం పరీక్షయేత్. షోడశపది అయం శ్లోక. యద్యత్ సాధ్యతమం కార్యం, ఏ పనైతే సాధించాలనుకుంటున్నారో తత్తదర్థం ఇదం జపేత్, దాన్ని నిమిత్తంగా చేసుకుని సంకల్పంలో చెప్పుకుని అప్పుడు జపం చేయాలి. ఉదాహరణకు చతుర్విధ పరపురుషార్థం అహం త్రిశతీనామత్రయం త్రిశతీనామాని జపం కరోమి, త్రిశతి జపం కరోమి. అథవా లోకక్షేమార్థం అహం త్రిశతి మంత్రజపం కరోమి. అలా ఒక సంకల్పం చెప్పుకోవాలి. అది ఇక్కడ చెప్పారు. ఏది సాధించాలి అది లక్ష్యం, దానికోసం జపం చేయాలి. తత్తత్ఫలమావాప్నోతి, తప్పకుండా ఫలితం పొందుతారు. పశ్చాత్ కార్యం పరీక్షయేత్, ఆ తర్వాత అయిందా లేదా తర్వాత చూసుకోవచ్చు. అందులో సందేహం ఉండదు, తప్పకుండా అవుతుంది. పశ్చాత్ కార్యం పరీక్షయేత్, ఆ తర్వాత ఆ పని అది అయిందా లేదా అది చూసుకో, అది తర్వాత పరీక్షించాలి. యద్యత్ సాధితమం కార్యం తత్తదర్థం ఇదం చెప్పేది, దేన్నైతే సాధించాలనుకుంటున్నారో దానికోసం మంత్రజపం చేయాలి. తత్తత్ఫలమాప్నోతి, తత్తత్ఫలం అవాప్నోతి, ఆ ఫలితం తప్పకుండా పొందుతారు. పశ్చాత్ కార్యం పరీక్షయేత్, తర్వాత ఈ ఫలితం పొందాము, ఇలా జరిగింది, అవునా కాదా అది తర్వాత చూసుకోవాలి. అంటే దేనికి మనకు ప్రాధాన్యం ఇవ్వాలి? జపానికి ప్రాధాన్యం ఇవ్వాలి. జపానికి ప్రాధాన్యం ఇచ్చిన తర్వాత అప్పుడు ఆ ఫలితం మనకు లభించిందా లభించలేదా తర్వాత చూసుకోవచ్చు. యద్యత్ సాధితమం కార్యం తత్తదర్థమిదం జపేత్ తత్తత్ఫలమవాప్నోతి పశ్చాత్ కార్యం పరీక్షయేత్.
ఏ ఏ ప్రయోగాస్తంత్రేషు తైస్తర్యత్ సాధ్యతే ఫలం తత్సర్వం సిద్ధ్యతి క్షిప్రం నామ త్రిశత కీర్తనాత్. ఎంత మహిమ ఉంది చూడండి. ఏ ఏ ప్రయోగాస్తంత్రేషు తైస్తైర్యత్ సాధ్యతే ఫలం తత్సర్వం సిద్ధ్యతి క్షిప్రం నామ త్రిశత కీర్తనాత్. ఏ ఏ ప్రయోగా తంత్రేషు తైః యత్ సాధ్యతే ఫలం తత్ సర్వం సిద్ధ్యతి క్షిప్రం నామ త్రిశత కీర్తనాత్. 14 అయం శ్లోకः. తంత్రేషు మంత్రశాస్త్రాల్లో ఏ ఏ ప్రయోగాలు ఉన్నాయో, వామకేశ్వర తంత్రం లాంటి మంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. ఖడ్గమాల స్తోత్రం ఎక్కడుంది? వామకేశ్వర తంత్రం గొప్ప మంత్రశాస్త్రం గ్రంథం అందులోది. అలాంటి మంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి. వాటిలో ఏ ప్రయోగాలు చెప్పారు? తైః యత్ సాధ్యతే ఫలం, ఆ ప్రయత్నాలు చేస్తే ఎటువంటి ఫలితం సాధించవచ్చు. తత్సర్వం సిద్ధ్యతి క్షిప్రం, ఆ ఫలితాలన్నీ అంత వెతకక్కర్లా. వామకేశ్వర తంత్రం చూడాలి, మరో తంత్రం చూడాలి, మాహేశ్వర తంత్రం చూడాలి, అక్కడ ఏం ప్రక్రియ చెప్పారో చూడాలి. హోమం చేయమన్నారా, లేదా అక్షరలక్ష జపం చేయమన్నారా, అవన్నీ చూసుకోవాలి. అవన్నీ ఎందుకండి? ఎంత సులభమైన మార్గం చెప్పారు. తత్తత్ఫలమాప్నోతి తత్సర్వం సిద్ధ్యతి క్షిప్రం నామ త్రిశత కీర్తనాత్. తత్సర్వం సిద్ధ్యతి క్షిప్రం నామ త్రిశత కీర్తనాత్. త్రిశతి కీర్తనం వల్ల, త్రిశతి నామ స్మరణం వల్ల, త్రిశతి మంత్ర జపం వల్ల తత్సర్వం సిద్ధ్యతి క్షిప్రం. క్షిప్రం వెంటనే తత్సర్వం సిద్ధ్యతి, అదంతా సిద్ధిస్తుంది. ఏ ఏ ప్రయోగాస్తంత్రేషు తైస్తైర్యత్ సాధ్యతే ఫలం తత్సర్వం సిద్ధ్యతి క్షిప్రం నామ త్రిశత కీర్తనాత్. తర్వాత 50తమ శ్లోకः, 51తమ శ్లోకः అపి. శ్లోకద్వయం. ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకం విద్యాప్రదం కీర్తికరం సుఖవిత్వప్రదాయకం. ఎంతకంటే ఏమవుతుందండి? ఏమైనా ఫలితాలు ఉన్నాయి ఇంకా? సర్వసంపత్ప్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదం సర్వాభీష్టకరం చైవ దేవ్యా నామశతత్రయం. ఎంత గొప్ప అనుగ్రహం ఇచ్చారండి హయగ్రీవ స్వామి వారు, అగస్త్యుల వారి ద్వారా మన అందరికీ కూడా. ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకం విద్యాప్రదం కీర్తికరం సుఖవిత్వప్రదాయకం. 5 అయం శ్లోకः. సర్వసంపత్ప్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదం సర్వాభీష్టకరం చ ఏవ దేవ్యాః నామశతత్రయం. 8 అయం శ్లోకः. దేవ్యాః నామశతత్రయం, ఇది ముందు చెప్పుకోవాలి. అమ్మవారి యొక్క త్రిశతి నామాలు, త్రిశతి మంత్రాలు ఎటువంటివంటే ఆయుష్కరం, అకాల మరణం, అపమృత్యు మరణం, ఇవి రాకుండా సహజమైన మరణాన్ని కలిగిస్తాయి. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవితం. అనాయాసేన మరణం వినా దైన్యేన జీవనం, అది మనకు కలగాలి. ఆయుష్కరం, పుష్టికరం, ఏదో ఆయుర్దాయం ఉంది, బలహీనత ఉంటే లాభం ఏమిటి? శక్తి ఉండాలి, పుష్టి ఉండాలి, ఆరోగ్యం ఉండాలి, ఆయుర్దాయం ఉండాలి. ఆరోగ్యం ఉండి ఆయుర్దాయం ఉంటే స్వర్ణ పుష్పానికి పరిమళం లభించినట్టే. ఒక బంగారు పువ్వుకు పరిమళం లభితే ఎంత బాగుంటుంది, అలాంటిది ఇది కూడా. ఆయుర్దాయం ఇచ్చాడు భగవంతుడు, ఆరోగ్యం లేదు, ఏమిటి ఉపయోగం? ఆరోగ్యం ఇచ్చాడు, ఆయుర్దాయం లేదు. రెండు ఎలా వస్తాయి? త్రిశతి నామపారాయణ వల్ల. అంచేత ఏం చెప్పారు? ఆయుష్కరం పుష్టికరం. పుత్రదం, సంతానం లేని వారికి సత్సంతాన ప్రాప్తి కలుగుతుంది. వశ్యకారకం, ఏదో పుట్టారు, పెద్దవాళ్ళు అయ్యారు, పిల్లలు మన మాట వింటలేదు, అదేం కాదు, వాళ్ళు మాట వింటారు. విద్యాప్రదం, వాళ్ళకు మంచి విద్య లభిస్తుంది. కీర్తికరం, మంచి పేరు వస్తుంది. సుఖవిత్వప్రదాయకం, మంచి కవిత్వం వస్తుంది. అద్భుతంగా శ్లోకాలు, పద్యాలు, వర్ణనలు, అష్టావధానాలు, శతావధానాలు, సహస్రావధానాలు చేస్తున్నారంటే ఇది త్రిశత ఈ పారాయణం ఎన్నిసార్లు చేశారు మహానుభావులు, ఈ ఫలితం పొందారు. సర్వ సంపత్ప్రదం, ఐహిక సంపద ఆముష్మిక సంపద రెండు లభిస్తాయి. సర్వభోగదం,
అన్ని సౌఖ్యాలు లభిస్తాయి. సర్వ సౌఖ్యదం అన్ని సుఖాలు లభిస్తాయి. సర్వాభీష్టకరం చేయవ మనోభీష్టాలన్నీ, మనసులో ఏదైతే ధర్మబద్ధమని కోరుకుంటుందో అది కూడా లభిస్తుంది. దేనివల్ల? దేవ్య నామశతత్రయం, అమ్మవారి యొక్క నామశతత్రయం వల్ల. ఎంత అద్భుతమైన ఫలితం అండి. యద్యత్ సాధితమం కార్యం తత్తదర్థమిదం జపేత్ తత్తత్ఫలమవాప్నోతి పశ్చాత్ కార్యం పరీక్షయేత్. ఏ ఏ ప్రయోగాస్తంత్రేషు తైస్తైర్యత్ సాధ్యతే ఫలం తత్సర్వం సిద్ధ్యతి క్షిప్రం. నామ త్రిశతకీర్తనాత్. ఆయుష్కరం పుష్టికరం పుత్రదం వశ్యకారకం విద్యాప్రదం కీర్తికరం సుఖవిత్వప్రదాయకం సర్వసంపత్ప్రదం సర్వభోగదం సర్వసౌఖ్యదం సర్వాభీష్టకరం చైవ దేవ్యా నామశతత్రయం. ఎన్ని జన్మల పుణ్యఫలం ఇలాంటి అద్భుతమైన త్రిశతి అధ్యయనం చేస్తున్నాం. అమ్మవారి దివ్యానుగ్రహం పొందుతున్నాం. సర్వేభ్యః పార్వతీ పరమేశ్వర దివ్యానుగ్రహ ప్రాప్తిరస్తు. శుభం భవతు. స్వస్తి.